హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము బెంగళూరులో వర్తూర్ రోడ్లో ఉన్న నూసా బుబిలి అనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో మా ఇంటి నుంచి ఇది ఒక 6.5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఆ రెస్టారెంట్ వివరాలు ఏంటో అనేది ఈ బ్లాగ్లో అయితే చూసేద్దాం. సో లెట్స్ గో. నాకు తెలిసి స్కూల్కి వెళ్ళండిరా అంటే మాత్రం రెడీ అవ్వరు, కానీ హోటల్ అంటే మాత్రం చాలు పట్టా రెడీ అయిపోతారు. ఈ విషయం పక్కన పెడితే మొత్తానికి మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేముంది, వర్తూర్ రోడ్లో ఉన్న మన హోటల్ అయితే వచ్చేసింది. సో ఇదిగోండి అవుట్ సైడ్ లుక్ ఎలా ఉందన్నది ఒక్కసారి మీరు చూసేయండి. లోపల కూడా మనం చూసేద్దాం. బయట నుంచి చూస్తే మాత్రం అచ్చం ఒక మంచి రిసార్ట్ లాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఆర్డినరీ హోటలే అండి. అయితే మనకు తెలిసిందే ప్రతి హోటల్ లోపల మనకి ఏంటంటే ఒక రిసెప్షనిస్ట్ అయితే ఉంటుంది. మనకి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అయితే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం లెఫ్ట్ సైడ్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ లైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ డైనింగ్ అనమాట. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ కూడా అవుట్డోర్ డైనింగ్ అయితే ఉందండి. ఇది రైట్ సైడ్. ఇంకా అక్కడ ఒక స్టాచ్యూ చూస్తున్నారు కదా, అది బెల్ అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా చక్కగా డైనింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు స్కాన్ కోడ్ కనబడుతుంది కదా, అదేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నార్మల్ హోటల్స్కి వెళ్తే మనకైతే మెనూ అయితే ఇస్తారు, కానీ ఇలాంటి హోటల్స్కి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి స్కాన్ కోడ్స్ మాత్రమే. సో మీ కెమెరా యాప్ ద్వారా ఓపెన్ చేసి ఆ స్కాన్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేస్తే మీకు ఒక మెనూ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక కవర్ చేసినట్టుగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకైతే డైనింగ్ ఏరియాస్ కనబడుతుంది కదా. మాకైతే రైట్ సైడ్ డైనింగ్ లో ఒక సీట్ అయితే రిజర్వ్ చేసి పెట్టారు. సో మేమైతే డైరెక్ట్గా స్ట్రైట్గా అక్కడికైతే వెళ్ళిపోయాము. సో మేము ఎక్కడ కూర్చున్నాం అనేది కూడా మీకైతే డైరెక్ట్గా చూపిస్తాము. అంతేకాకుండా ఈరోజు మన బర్త్డే కాబట్టి వీళ్ళు పార్టీ గట్టిగా బలంగా అయితే కోరుకున్నారు. సో మనం ట్రీట్ ఇవ్వకపోతే ఇంకంతే సంగతులు. సో ఈ లోపల మీరైతే రెస్టారెంట్ కూడా ఒకసారి చూసేయండి. అయితే ఎండ్ ఆఫ్ ద బ్లాగ్కి ఎంత బిల్ పడింది ఏంటి అన్నది కూడా మీకు డైరెక్ట్గా వివరాలు అయితే క్లియర్గా చెప్తాను. ఇంకేముంది, ఇదిగోండి మా బుడ్డోడు కూడా లేసిపోయాడు ఐటమ్స్ వచ్చేలోకి. అయితే ఫుడ్ ఎంత డెలిషియస్గా ఉన్నాయి అనేది కూడా మీకు రివ్యూ అయితే చాలా క్లియర్గా అయితే చెప్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది అవుట్డోర్ డైనింగ్ అనమాట. ఇలాగా మన హోటల్ అంతా అవుట్డోర్ అండ్ ఇండోర్ డైనింగ్ అయితే ఉంది. సో చాలా బాగుంది. అంతేకాకుండా రెస్టారెంట్ ఎలా ఉంది అన్నది కూడా మీరు ఒక్కసారి చూసేయండి. అయితే మీరు ఇందాక రైట్ సైడ్ వింగ్ చూసారు కదా, ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వింగ్ అనమాట. ఇది కూడా ఒక అవుట్డోర్ డైనింగ్. సో మాకు కూడా అవుట్డోర్ డైనింగ్లో తినాలని అనిపించింది, కానీ వర్షం పడేటట్లు ఉంది కాబట్టి మేము ఇండోర్ అయితే ప్రిఫర్ చేసాం. ఇక్కడైతే క్లియర్గా బార్ అండ్ రెస్టారెంట్ అయితే మీకు కనపడుతుంది కదా. సో చాలా బాగుంది, చాలా హైజీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే వీళ్ళు సర్వింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఎక్కడ కూడా డీలే అయితే లేదు. మొత్తానికి రెస్టారెంట్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది.
ఇప్పుడు దాకా గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసారు కదా, ఇంకే ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెళ్ళిపోదాం. అదిగోండి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందని కూడా మీరు ఒక్కసారి అయితే చూసేయండి. కాకపోతే రెస్టారెంట్స్లో మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నిండితే తప్ప ఫస్ట్ ఫ్లోర్కి అయితే పంపించరు, కానీ ఇప్పుడు అలా కాదండి. సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉందంటే అక్కడ కూర్చొని మీరైతే డైనింగ్ చేయొచ్చు. సో పైనుంచి కూడా ఒక్కసారి చూసేయండి అసలు రెస్టారెంట్ వ్యూ ఎలా ఉంది ఏంటి అన్నది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బెలూన్స్ అండ్ సపరేట్ క్యాబిన్ పైన ఫస్ట్ ఫ్లోర్లో. అయితే మీకు అదేంటా అని చెప్పి అనుకుంటున్నారా? ఎవరిదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా అక్కడ సపరేట్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే కల్పించారు. నాకైతే ఆ యూనిట్ చాలా బాగా నచ్చింది. మొత్తానికి మా డైనింగ్ అయితే అయిపోయిందండి. సో ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ అండ్ బిల్. సో ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా డెలిషియస్గా అయితే ఉందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎందుకంటే రేట్ వాసిపోయింది కదా. సో ఇంకా బిల్ విషయానికి వస్తే మాకు మొత్తానికి 5 మెంబర్స్కి 3,700 చేంజ్ ఎంతో పడిందండి. సో మేమైతే 100% సాటిస్ఫైడ్. హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.